కోనసీమ అంటే పచ్చని తివాచి పరిచినట్లుగా ప్రకృతి అందాలతో పిల్ల కాలువలతోనూ చుట్టూ గోదావరి అందాలతోనూ కొబ్బరి తోటలతోనూ అలరారుతూ ఉంటుంది. అయితే సుమారు 1,05,000 ఎకరాల్లో అక్కడి రైతులు కొబ్బరి పంట సాగు చేస్తారు. 60 కోట్ల కొబ్బరికాయలు ఈ కోనసీమ నుండి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఇక్కడి కొబ్బరి రైతులు ఘనంగా జరుపుకుంటారు. కానీ 1996లో సంభవించిన తుఫాన్ తర్వాత ఆ పరిస్థితి కోనసీమలో కనుమరుగయ్యిందని అంటున్నారు. ఆశించిన దిగుబడి లేక అనుకున్న ధర లేదని అక్కడి కొబ్బరి రైతు తెలిపారు. కొబ్బరి మార్కెట్ల నుండి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొబ్బరి పంటపై ఆసక్తి తగ్గించాడు కొబ్బరి రైతు. మళ్ళీ 2023 తర్వాత 2024 ఆగస్టు నుంచి ధరలు పెరగడంతో కొబ్బరి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కొబ్బరికాయ చరిత్రలో అనూహ్యమైన రేటు ఈ 2024-25 సంవత్సరంలో రావటం జరిగింది. ఇంత ముందుగా 4-5 సంవత్సరంలోనూ కరోనా ముందర అయితే కనుక 7 రూపాయలు కూడా కొబ్బరికాయ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఈ 2024-25 సంవత్సరంలో గటకట రేటు 17,000, గండేట రేటు 20,000 రావటం వల్ల రైతులకి, వ్యాపారస్తులకి, వినియోగదారుడికి అందరికీ కూడా ఆశాజనకమైన రేటు. ఇంచుమించు 100 నుంచి 150 లారీలు రోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. దీనికి తోడు కుంభమేళా సందర్భంగా కూడా కొంత ఎగుమతులకు సపోర్ట్ ఇచ్చి ఈ రేటు రావడానికి అవకాశం జరిగింది. కొబ్బరికి రూగోస్ అనే కొత్త వైరస్ రావడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొబ్బరి రైతులు ఉన్నారు. అందులోనే కొబ్బరి ధరలు పతనం అవ్వడంతో కొబ్బరి పంటపై రైతు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదన్నారు. అందుకే కొబ్బరి తోటలను అయిన కాడికి రియల్ ఎస్టేట్ దళారులకు అమ్ముకుంటున్నామన్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన వరదలకు కొబ్బరి తోటలకు ఆశించిన తెల్లదోమ ఉధృతి తగ్గి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కొబ్బరి గత 2 సంవత్సరాలు పోల్చుకుంటే అసలు ఏ విధమైన రేటు లేదు. దింపు కూడా తీయించుకోలేని పరిస్థితిలో రైతులు వదిలేసిన రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే కాయలు లేక, ఖర్చులు ఇవ్వలేక. ఎందుకంటే మాకు ఇక్కడ దింపు తీయడానికి ఒక రకం ఇబ్బంది అయ్యిందండి మాకు. ఎలాగంటే 1000 కాయలు తీయాలంటే ఒక కాయకి ₹1.5 నుంచి ₹2 ఇస్తున్నామండి మేము. ఇప్పుడు 200 కాయలు పడ్డాయనుకోండి, అతనికి కూలి కిట్టదు. అందు గురించి కూలీ మనకి 1,200, 1,500 ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి 200 కాయలకి, 300 కాయలకి 1,500 ఇచ్చామంటే కాయకి ₹5 అయ్యిందండి మాకు. ఇక్కడ ఈ రకం ఇబ్బందులు కూడా మాకు ఎదురయ్యాయి. అంచేత కొబ్బరి రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు ఈ 3 నెలలు వస్తున్నాయంటే వారికి పండగ వాతావరణమే కలిగినంత ఆనందంగా ఉంటారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ధరలు స్థిరీకరణ చేసి చర్యలు తీసుకోవాలని కొబ్బరి రైతులను వ్యాపారులు, ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలను కోనసీమలో నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు, వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు. రావడం అనేది కనివిని ఎరగని రేటు ఈ సంవత్సరం వచ్చింది. ఎందువల్లంటే ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడము, మరియు డిమాండ్ ఒకేసారి పండగల సీజన్ తోటి డిమాండ్ రావడంతో అందరూ కూడా ఖరీదులకి మక్కువ చూపారు. దాంతో రేట్లు ఒకేసారి ఎగబాకాయి. ఎందువల్లంటే గత 10 రోజుల నుంచి వర్షాలు ఉండడం వల్ల ఉత్పత్తి కూడా తగ్గింది. మరియు పండగ ఒక వారం లోపలికి వచ్చేయడంతో అందరూ కూడా దీని మీద మక్కువ చూపడంతో